ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న i3 మీడియాకు స్వాగతం. సత్యసాయి జిల్లాలో పేదరికంతో ఉన్న గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో గిరిజన రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలపై గిరిజన నేతలతో కలిసి కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల విద్యాభ్యాసం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిరిజనుల విద్యార్థుల కోసం ఏకలవ్య విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ని కోరిన వడిత్య శంకర్ నాయక్. ఈ సందర్భంగా వడిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ, సత్యసాయి జిల్లాలో నిరుపేద గిరిజన రైతు కుటుంబాలు పేదరికంతో జీవిస్తున్నారని, వ్యవసాయంలో నష్టాలతో సతమతమవుతున్న గిరిజన రైతు కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక వసతుల కొరత ఉండటంతో ఆ గ్రామాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని గిరిజన ప్రజల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలన్నారు. గిరిజన కులాలలో ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో ఇండస్ట్రీస్ మరియు స్మాల్ స్కేల్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయం మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని స్థాయిలలో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి నారాయణ నాయక్, ఆనంద్ నాయక్, గోపాల్ నాయక్, అంజీ నాయక్, సురేంద్ర నాయక్, చిన్నంజీ నాయక్, శశిధర్ నాయక్, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క విధానం ఈ జిల్లాలో కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ దాదాపుగా 100 మంది గిరిజన బిడ్డలు ఇవాళ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క విద్యా వ్యవస్థ కనుక ఇక్కడ కనుక ప్రవేశపెడితే ఈ ప్రాంతంలో రాబోయేటువంటి కొన్ని సంవత్సరాలకి మరి ఇక్కడ నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు నిర్మూలించడానికి అది ఒక అవకాశంగా ఉంటుందని కూడా గౌరవ కలెక్టర్ గారిని కోరాం. వారు ఆ విషయంలో చాలా పాజిటివ్గా స్పందించారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ శ్రీ సత్యసాయి జిల్లాలో గిరిజన బిడ్డల యొక్క భవిష్యత్తును మార్చడానికి, గిరిజన కుటుంబాలలో ఒక మంచిది, ఒక సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రగతిని తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ దిశగా మేము ముందుకెళ్తామని గౌరవ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ మీడియా ద్వారా నేను గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ సప్లాన్ నిధుల ద్వారా ఎస్టీఎస్సీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి రూపాయిని కూడా గిరిజన ప్రజల యొక్క బ్రతుకులు మార్చడానికి, గిరిజన గ్రామాలలో మరి ప్రగతి అభివృద్ధి దిశగా ఆ డబ్బులని ప్రతి రూపాయి కూడా వెచ్చించాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా గిరిజన కులాలలో ఇవాళ గిరిజనుల యొక్క జాబితాలో ఇవాళ ఇతర కులాలను చేర్చాలనేటువంటి ప్రతిపాదన కూడా ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజానీకం ఇవాళ మాకున్నటువంటి రిజర్వేషన్లు రాష్ట్రంలో కేవలం 6% మాత్రమే. ఆ 6% రిజర్వేషన్లని కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో కావచ్చు, లేదా ప్రమోషన్ల యొక్క విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగనటువంటి ఈ రోజుల్లో మరి గిరిజన జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి. ఇవాళ గిరిజన ప్రజానీకం 6% కన్నా 10% ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచకుండా, వారి యొక్క అవసరాలని ప్రభుత్వం గుర్తించకుండా, వారికి విద్యా ఉద్యోగాలలో, సామాజిక ఆర్థిక రంగాలలో సామాజిక న్యాయం చేయకుండా ఇవాళ గిరిజనుల జాబితాలో ఇతర కులాలను చేరుస్తామనేటువంటి ప్రతిపాదన ఏదైతే చేస్తూ ఉందో దానిని విరమించుకోవాలని కూడా ఇవాళ మీ ద్వారా నేను గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఈ జిల్లా అంతా కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గిరిజన ప్రజానికం అంతా కూడా కేవలం ఇవాళ వ్యవసాయ కుటుంబాలుగా, అంటే వర్షాలు పడితే తప్ప ఇక్కడ ప్రజలు పంటలు వేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ ప్రజలకు కావచ్చు, వారి కుటుంబాలకు కావచ్చు
ఇవాళ ఆర్థికంగా ఒక ప్రగతిని తీసుకురావాలంటే ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి, ముఖ్యంగా గిరిజన నిరుద్యోగ యువతకు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇవాళ నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశాల మీద ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి కులంకషంగా మేము అన్నీ కూడా విన్నపం యొక్క రూపంలో వారి నోటీసులో తీసుకొని వెళ్ళాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ సమస్యల యొక్క పరిష్కారానికి తప్పనిసరిగా మేమందరం కూడా గిరిజనులుగా, గిరిజన ప్రజలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా సమిష్టిగా మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మేమందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటాలు కూడా ఉంటాయని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క మైదాన ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జనాభాని, జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. కాబట్టి ఎందుకంటే ఎస్సీ జనాభాని ఏ రకంగా అయితే జిల్లాని యూనిట్గా తీసుకొని వాళ్ళకి రాజకీయంగా సముచిత స్థానం న్యాయం చేశారో, ఎస్టీలకు కూడా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండేటువంటి గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారంగా 2026లో జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో మా అందరికి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, సామాజిక న్యాయం చేయాలని మీ ద్వారా కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమస్యల యొక్క పరిష్కారం కోసం ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య GPS ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇవాళ మేమందరం కూడా గిరిజన ప్రజల్ని ఏకం చేయడానికి, చైతన్యవంతులు చేయడానికి, మా హక్కులని కాపాడుకోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తిని కూడా ఇవాళ వాళ్ళ నోటీస్కి అంటే వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.